Look who is here. Welcome to Hyderabad. Prasanna, come on, let's go. లేదని చెప్పి స్పూన్ ఇచ్చింది డైరెక్ట్. హలో గైస్, వెల్కమ్ టు డే 9 ఆఫ్ 250 డేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సో సాయి వచ్చిన బెంగళూరు నుంచి. సో వర్కౌట్ ఈరోజు సాయితో చేయబోతున్నాను. అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి, ఎందుకంటే మన మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ తెలుస్తుంది మన బాడీలో ఎంత ఫ్లెక్సిబుల్ ఉన్నామో అనేది. సో ఈ దుంకుడ్లు గింకుడ్లు అన్నీ అయిపోయినాక లెట్స్ గో టు వర్క్అవుట్. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్ తర్వాత పాసిబుల్ అయితే బైసెప్స్ కూడా కొడతాం. సో బేసికలీ నేను రెగ్యులర్గానే ఉన్నప్పుడు కంటే కూడా సాయి ఉన్నప్పుడు ఎందుకో కొద్దిగా వర్కౌట్ కొద్దిగా హెవీ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకో అంటే దగ్గర ఉంటాడని తెలీదు, లేకపోతే ఇద్దరం కలిసి హెవీ వెయిట్స్ కొడతామో తెలీదు. సో దట్ జోష్ విల్ బి దేర్. సో ఆ జోష్లో జర ఎక్కువ వెయిట్లు కొట్టుడు అనేది చేస్తుంటాం అన్నమాట. అంటే ఐ పుష్ మై లిమిట్స్ హార్డర్. సో జిమ్ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. లేకపోయినా కూడా చేసుకోవచ్చు సింగిల్గా, కానీ ఉంటే కొద్దిగా జోష్ ఎక్కువ ఉంటుంది. అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా బెస్ట్ వర్కౌట్ చేయవచ్చు. సో సాయి అయితే ఎక్కడ లేని వింత వింత వర్కౌట్లన్నీ చేపిస్తుంటాడు. నేనైతే అసలు ఈ వర్కౌట్ చేయను కూడా చేయ. సాయి వస్తున్నాయి ఇట్లాంటి మొబిలిటీవి అన్నీ ఏవో పెడతాడు. ఫుల్ ఇట్లా 25 రెప్టిషన్స్ అని, 50 రెప్టిషన్స్ అని చిన్న చిన్న వెయిట్లతోటి సాలిడ్ కొట్టిస్తాడు. సో పంప్ అయితే క్రేజీ ఉంది బాడీలో. సో అట్లా సింపుల్గా షోల్డర్స్ అయిపోయినాక లెట్స్ గో టు బైసెప్స్ అది ఫేవరెట్ నాకైతే. ఎందుకంటే ప్రాపర్ షేప్లో, ప్రాపర్ సైజ్లో ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ప్రతి జిమ్లో నాకు నా బైసెప్స్కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు అసలు చెప్పాలంటే. సో బైసెప్స్ తర్వాత అట్లా చుమ్మా ట్రైసెప్ కూడా అంటించినాం లైట్గా. ఎందుకంటే బైసెప్ ఒకటి చేస్తే ఏం బాగుంటుంది, కాంబినేషన్ ట్రైసెప్ కూడా చేస్తే బాగుంటుందని. సో అదే చెప్పా కదా, సాయి ఉంటే అసలు లిమిట్లెస్ ఉంటుంది. అది ఏ వర్కౌట్ అయినా కూడా ఓకే చేద్దాం అని ఉంటుంది. సో యూజువల్గా అయితే నేను ఒకటే బాడీ పార్ట్ ట్రైన్ చేస్తాను. సో ఇట్లా ఎప్పుడైనా హెవీ జోష్ ఉన్నప్పుడే 2-3 మజిల్స్ ఒకటేసారి ట్రైన్ చేస్తుంటాను నేను. సో దాని తర్వాత కొద్దిగా పోజింగ్ అండ్ బాగుంది. బల్క్లో బాడీ లుక్ అనేది చాలా నీట్ ఉంది యాక్చువల్లీ. కండిషన్ ఉంది బాడీ అయితే ఇప్పుడు. సో బేసికలీ బాడీలో ఎక్స్ట్రా జంక్ అంతా తీసేస్తాం ఫస్ట్లో, కాబట్టి ఇప్పుడు కొంచెం ఏది తిన్నా కూడా డైరెక్ట్ మజిల్స్కి వెళ్ళిపోతుంది. అందుకే వెయిన్స్ కూడా బాగా పాప్ అవుతున్నాయి బాడీలో. డెల్టాయిడ్స్ కూడా మంచి షేప్లో కనిపిస్తున్నాయి. మాడుంది ఆర్మ్ సైజ్ అయితే. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్. సో జర అట్లా పోజింగ్ తర్వాత ఇంకా 2 సెట్లు బ్యాలెన్స్ ఉండే బైసెప్స్ అలా లేపి కొట్టేసి. అండ్ అది కాక అసలు అటు సైడ్ నుంచి చూస్తుంటే ఇట్లా కోకోనట్ స్ప్రెడ్స్ ఉంటాయి కదా, అట్లా కనిపిస్తుంటుంది. సో ముందుగా చెప్పినట్టే కోర్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అబ్డామిన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. అండ్ మెయిన్ ఎందుకంటే లోవర్ అబ్డామిన్స్ కొంచెం వీక్ ఉన్నాయి కాబట్టి లోవర్ అబ్డామిన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను. సో ఇది అయిపోయినాక కొంచెం మళ్ళీ బ్యాక్ టు పోజింగ్ కొద్దిసేపు, ఎందుకంటే పోజింగ్లో కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి యాక్చువల్లీ. సో క్రేజీ పార్ట్ ఏంటంటే 90 kgsలో కూడా అబ్డామిన్స్ కనిపిస్తున్నాయి అండ్ బాడీ డెఫినేషన్లో ఉంది ఇప్పుడు. అండ్ హియర్ ఈస్ ద లుక్ ఆఫ్ ది బాడీ. క్రేజీ అసలు. ఇప్పుడు చూసి ముడిచిపోతున్నా కానీ ఆ జర్నీకి ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఆల్మోస్ట్ 11 months to 12 months ఆఫ్ స్ట్రగుల్. ఐఎమ్ హియర్ అంటే ఇట్లా ఓపెన్గా పెట్టగలుగుతున్నా నా వీడియోస్ అన్నీ కూడా. సో ఈరోజుకి ఇంతే.
See you guys in the next video.